హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మనం ఈడినందు ఆంధ్రప్రదేశ్లో ఈ జూన్ 12వ తేదీన తల్లికి వందనం అనే కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారు. ఓకే, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క తల్లులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం ఇది. దీనికి సంబంధించి చాలామంది కూడా తరచూ కాల్ చేస్తూ ఉన్నారు, అన్నయ్య దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఈ జూన్ 12వ తేదీన ఈ పథకం ప్రారంభించబోతున్నారని చెబుతూ ఉన్నారు. ఇంతవరకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి, అసలు దీనికి అర్హతలు ఏమిటి, ఈ సంవత్సరం ఏ విధంగా దీని దరఖాస్తు తీసుకుంటున్నారు అనే సందేహాలు చాలామందికి ఉంది. కాబట్టి ఒక క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో మనం ఇద్దాం. ఓకే, ముఖ్యంగా ఈ తల్లికి వందనం అనేటువంటి ఈ పథకం ఈ నెల అంటే జూన్ 12వ తేదీన ప్రారంభించబోతున్నారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో అందులో భాగంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, అంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిలకి మేము అమౌంట్ అయితే, ఓకే, తల్లి లేకపోతే తండ్రి లేదా తల్లిదండ్రి లేని వాళ్ళకి సంరక్షకులకైతే వాళ్ళు అమౌంట్ అయితే వేయబోతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వీళ్ళకి అమౌంట్ వేస్తారు. ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, అన్నయ్య పాలిటెక్నిక్ వాళ్ళకు కూడా వేస్తున్నారంటే లేదండి, వాళ్ళకి విద్యా దీవెన అనేది కవర్ అవుతుంది. ఓకే, 1 నుండి 12 వరకు ఇంటర్మీడియట్ వరకే ఈ తల్లికి వందనం అనే పథకంలో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి మనిషికి 15,000 చొప్పున ఆ అమౌంట్ మీ తల్లి ఖాతాలో వేస్తామంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ప్రత్యేకంగా ఈ తల్లికి వందనంకి మనం అప్లై చేసుకోవడానికి ఎటువంటి లాగిన్స్ కానీ అప్లికేషన్ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఓకే, మరి ఎలా సెలెక్ట్ చేస్తారన్నయ్య అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల యొక్క డేటా ప్రకారం ప్రైవేట్ స్కూల్ కానీ అన్ఎయిడెడ్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరి యొక్క డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి, ఓకే, అవన్నీ కూడా పాఠశాల నుంచి డేటా తెప్పించుకుంటారు కాబట్టి అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళ తల్లి ఖాతాలో వేస్తామంటున్నారు. అంతేగాని ప్రత్యేకంగా అప్లై చేసుకోవడానికి ఎటువంటి లాగిన్స్ కానీ అప్లికేషన్స్ కానీ లేవు. ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది కూడా తరచూ కాల్స్ చేస్తూ ఉన్నారు, అందరూ మెసేజ్లు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఈ వీడియో ద్వారా అందరికీ క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ విద్యార్థి యొక్క తల్లి కానీ తండ్రి కానీ సంరక్షకులు కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయి ఉంటుందో ఎన్పిసిఐ అంటారు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దేనికి లింక్ అయి ఉంటుందో దాంట్లో అమౌంట్ వేసేస్తారు. ఓకే, నెక్స్ట్ దీనికి మాత్రం ఒక అప్డేట్ వచ్చిందండి. ఏంటంటే ఈ జూన్ 5 అంటే రేపటి లోపల ఎవరికైనా ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉంటే వెళ్ళి చేయించుకోండి. జూన్ 5 చివరి తేదీని ఇచ్చారనమాట వాళ్ళు. ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అంటే, మా ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ అయిందో మాకు ఎలా తెలుస్తుందంటే, దీనికి సంబంధించి గతంలో మనం చాలా వీడియోలో చెప్పాం. ఈ వీడియోలో ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా ఇక్కడ పెట్టినాను. కాబట్టి ఈ వీడియో చూసి మీరే కూడా చెక్ చేసుకోండి. లేదన్నయ్య దీనికి సంబంధించి లింక్ కావాలంటావా, మన వెబ్సైట్ ఉంది కదా, మునిరత్నం అప్డేట్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. అక్కడ సెర్చ్ బాక్స్లో ఎన్పిసిఏ అని సెర్చ్ చేయండి, మన పేజీ వస్తుంది. అందులో తెలుగులో క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసుకోవాలి, రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, ఒకవేళ అక్కడ ఏ విధంగా ఉంటే ఏ విధంగా మీరు సరి చేసుకోవాలి, అన్ని విషయాలు చెప్పాను. అందులో మీకు ఏమైనా సమస్య ఉంటే, ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ ఉన్నా కూడా అక్కడ ఇన్యాక్టివ్ అని ఉన్నా, ఒకవేళ దేనికి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా, ఒకవేళ దేనికోదానికి లింక్ అయినా ఆ అకౌంట్ మీరు వాడకుండా ఉన్నా, సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరే సొంతంగా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. మీరు ఏ బ్యాంకుకి పోవాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్గా మీరే కూడా చేసుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా నేను వీడియో చేస్తున్నాను. ఓకే, ఆ వీడియో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ వీడియో చూడండి. దీనికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో సెకండ్ కామెంట్లో ఇస్తాను. ఓకేనా, చూసి చేసుకోండి. నెక్స్ట్ అన్నయ్య ఈ తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందాలంటే ఈ కొత్త ప్రభుత్వంలో, ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో అర్హతలు ఏమి చూస్తున్నారన్నయ్య అంటే, బహుశా వీళ్ళు బయట చెప్పలేదు, అంతేగాని ఇక్కడ గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఆ కుటుంబానికి 6 దశల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పటి వరకు పెన్షన్ చేసిన వెరిఫికేషన్లో కానీ రైస్ కార్డు కానీ ఇవన్నీ కూడా 6 దశలలో అందరూ కూడా సాటిస్ఫై అని ఉంటేనే మాత్రమే వస్తున్నాయి. ఓకేనా, బహిరంగంగా అయితే ఎక్కడా కూడా మేము ఈ 6 దశలు వెరిఫై చేస్తున్నాము, ఈ అమలు చేస్తున్నాము, ఇవి అర్హతలను వాళ్ళు ఎక్కడా చెప్పడం లేదు. కానీ ప్రతి చోట ఇప్పుడు రైస్ కార్డుకి ఏదైనా కొత్త రైస్ కార్డుకి పెట్టుకున్నా కూడా అక్కడ 6 దశలలో అక్కడెక్కడైనా సమస్య చూపిస్తే, 6 దశలు అంటే అందరికీ తెలుసు కదా, కరెంటు బిల్లు 300 యూనిట్లు ఎక్కువ కానీ, మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేరు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, 4 వీలర్ కానీ, అదేవిధంగా మీ ఇల్లు 1000 స్క్వేర్ ఫీట్లు కానీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడడం కానీ, ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. దీన్ని 6 దశలు అంటారనమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పిన లోబడి ఉండాలా. అతి ముఖ్యమైనది సంవత్సర ఆదాయం, మీ కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం
గ్రామాల్లో వాళ్ళకైతే నెలకి 10,000 లోపల, అంటే 1,20,000 సంవత్సర ఆదాయం లోపు ఉంటే మీరు అర్హులు అన్ని పథకాలకి. పట్టణాల్లో వాళ్ళైతే సంవత్సరానికి 1,20,000 ఆ కుటుంబం మొత్తం ఆదాయం సంవత్సరానికి. దాన్ని మించితే మీరు ఏ పథకాన్ని అర్హులు కాదంటారనమాట. ఇవన్నీ 6 స్టెప్‌లో వస్తాయి. ఓకేనా? కాబట్టి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా. కాబట్టి మీకు ఎలా అన్నయ్య తెలుసుకోవాలంటే, గతంలో సిటిజనే చెక్ చేసుకునే అవకాశం ఉన్నింది. సిటిజనే ఎన్‌బిఎం పోర్టల్ అని ఒకటి ఉన్నింది. అందులో సిటిజనే వారి కుటుంబంలో ఎవరిదో ఒకటి ఆధార్ నంబర్ చెప్తే దాంట్లో ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మనం అర్హులమా కాదా అనే విషయాన్ని, ఏ స్కీమ్‌కి అర్హులో మనం ఇక్కడే చెక్ చేసుకునేయచ్చు. సో ఇప్పుడు అది సిటిజన్‌కి లేకుండా క్లోజ్ చేశారు. కేవలం సచివాలయంలో ఉంది. వెళ్ళండి. ఎన్‌బిఎం అనే పోర్టల్‌లో మీ కుటుంబం ఈ పథకాలకు అర్హత కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించి అమౌంట్ అనేది జూన్ 12వ తేదీ అనేది ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి ముందుగా సచివాలయంలో అర్హుల జాబితా, అనర్హుల జాబితా కూడా పెట్టే అవకాశం ఉంది. పెడతామని కూడా అంటున్నారు. ఓకే. ఇదండి తల్లికి వందనకు సంబంధించి చాలామందికి ఉన్నటువంటి సందేహాలన్నిటిని కూడా ఈ వీడియోలో కవర్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చింది, మీ సందేహం తీరింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామందికి షేర్ చేయండి. వాళ్ళకందరూ కూడా లబ్ధి పొందుతారు. ఓకేనా? ఎందుకంటే మీరు చేసే ఒక షేర్ వల్ల చాలామంది కూడా సమాచారం తెలుసుకుని వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. లేదన్నయ్య ఒక చిన్న లైక్ చేస్తారా? లైక్ చేయండి. అటైనా కూడా మన వీడియో చాలామందికి కూడా షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే. ఇలాంటి అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిషియల్గా, రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలకు సంబంధించిన ఉద్యోగ అప్డేట్స్ అయినా ఏదైనా కూడా అఫిషియల్గా మాకు కావాలి అనుకుంటే మనకు సంబంధించి ఇది అఫిషియల్గా ఉంటేనే నేను వీడియో చేస్తానన్నమాట. ఓకే. అఫిషియల్గా ఏదైనా ఉంటే మాత్రం నేను వీడియో రూపంలో కానీ, మన సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉంది ప్రభుత్వ పథకాల వారిది, లేదా మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి వాట్సాప్ ఛానల్. ఓకేనా? అదేవిధంగా టెలిగ్రామ్ ఉంది, ప్రభుత్వ పథకాల వారిది అని ఉంటుంది. దాంట్లో 7,000 మంది ఉంటారు. వాట్సాప్ ఛానల్లో ఒక 5,000 మంది ఉంటారు. ఓకేనా? అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను దాంట్లో ఇస్తూ ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.